హాయ్ 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 మామ, మనం ఇప్పుడు ఎక్కడ వెళ్తున్నాం తెలుసు కదా, మాస్టర్ పీస్ మామ. ఇండియాలోనే బిగ్గెస్ట్ బఫే ఇది. ఇక్కడ 300+ డిషెస్ ఉంటాయంట. సో ఇలాంటి బఫే ఇండియాలో ఎక్కడ లేదు మామ. కిరాకుంటుంది బ్లాగ్. లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సిటీ బ్రిడ్జ్ దగ్గర అయితే ఉన్నాం మామ, చూసారు కదా. రైట్ సైడ్లో చూసుకుంటే మనకు పోల్ బిల్డింగ్ మామ, పెద్ద పెద్ద బిల్డింగ్ స్కై స్కాపర్స్. ఇంకోటి వెనకరేమో మనకు కోహినూరు. ఆ పోల్ ఏమో మనకు 7 crores నుంచి స్టార్ట్. వన్ ఆఫ్ ద లగ్జరీస్ ప్రాజెక్ట్ ఇన్ హైదరాబాద్. మాస్టర్ పీస్ బఫే అయితే ఇదే ఫస్ట్ టైం వెళ్తున్నాం మామ నేను. సో ఇది గచ్చిబౌలి దగ్గర ఉంది మనకు. ఆ రైట్ సైడ్లోనే మనకు స్కై లైన్ ఉంది కదా, దానికి కొంచెం అది రైట్కి వెళ్ళి మళ్ళీ న్యూటన్ తీసుకోవాలి. మనకు మాస్టర్ పీస్ రెస్టారెంట్ మనకు ఒక షాపింగ్ మాల్లో ఉంటుంది. మనకు పిస్తా హౌస్ కూడా ఉంటుంది పైన. సో పిస్తా హౌస్ కూడా వెళ్ళుండే. ఇదే మామ మన షాపింగ్ మాల్. ఈ షాపింగ్ మాల్లో మనకు ఫస్ట్ ఫ్లోర్లో పిస్తా హౌస్ ఉంది, మనకు 4th ఫ్లోర్లో మనకు మాస్టర్ పీసు. బయట నుంచి అయితే వ్యూ ఇట్లుంది మామ. మాస్టర్ పీస్ బఫే గురించి అయితే చాలా విన్నా మామ, ఎందుకంటే ఇది ఇండియాలోనే నంబర్ 1 బఫే. ఇంకా అది ఎక్కువ డిషెస్ ఉన్న బఫే ఇది. 300+ డిషెస్ ఉంటాయట. ఇంకా బయట నుంచే ఇట్లా ఉంది. మొత్తం క్రిస్మస్ ట్రీ పెట్టినారు. ఇంకా బయట నుంచి అయితే ఏమైనా పెట్టినారా మంచిగా. ఇదేంది ఐరన్ మ్యాన్, అయితే ఐరన్ మ్యాన్ పెట్టినారు. కెనడా అంట, చైనా అంట, స్పెయిన్ అంట, ఇటలీ అంట. ఇంకా చూసుకుంటే ఫ్లాగ్స్ కూడా ఉన్నాయి మామ. మొత్తం ఆల్ ఓవర్ ద వరల్డ్ మొత్తం 195 కంట్రీస్ ఫ్లాగ్స్. రాగానే అంబియన్స్ అయితే మస్తు ఉంది మామ. ఏం డెకరేషన్ చేసినారు, సూపర్ ఉంది అసలు. ఇంకా జనాలు కూడా చాలా మంది ఉన్నారు. ఇక చూసారు కదా, జనాలు అయితే కుప్పలు ఉన్నారు జనాలు కూడా. సో చెప్తున్నా ఇండియాలోనే పెద్ద బఫే ఇది. సో మొత్తం చూద్దాం ఎన్ని డిషెస్ ఉంటాయి. రెస్టారెంట్ మొత్తం ఒక లుక్ వేసుకుందాం బాబా. ఎంత పెద్ద చూసారు కదా, అబ్బా అబ్బా అక్కడి నుంచి ఇక్కడ వరకు. ఇంకా లోపల మనకు అదేమంటారు ఫ్యామిలీ అదే పార్టీస్ అయితే కదా, అట్లాంటివి కూడా ఉన్నాయి. సో ఇండోర్ కూడా ఉంది ఇంట్లో లోపల. ఫస్ట్ డిష్ నుంచి స్టార్ట్ చేద్దాం బాబా. ఇక్కడైతే ఇండియన్ స్ట్రీట్ అంట. ఇక్కడ పానీపూరి ఉంది, మనకు కట్లెట్ ఉంది, ఇంకా ఆల్ అయితే ఇట్లా ఉంది. ఇంకా చూసుకుంటే మనకి ఇదేంది ఇటాలియన్ స్ట్రీట్ అంట. సో ఇటాలియన్ స్ట్రీట్లో మనకు పాస్తాలు ఇవన్నీ దొరుకుతాయి. స్పెగెటీ నూడిల్స్, ఇంకా మామూలు నూడిల్స్ అన్ని. మెక్సికన్ స్ట్రీట్ ఫుడ్ అంట. నాకు తెలిసి టాకోస్ ఉన్నాయి మామ. చూసారు కదా టాకోస్, నా ఫేవరెట్ టాకోస్ ఇవి. ఇంకా మిడిల్ ఈస్ట్ స్ట్రీట్ ఫుడ్ అంట. చూసుకుంటే మనకు షార్మా ఉంది. మెయిన్ డిష్లో చూసుకుంటే మనకు హలీం ఉంది, చికెన్ హలీము, వేడి చికెన్ హలీము. ఇంకా ఇక్కడ చూసుకుంటే చేపల పులుసు ఉంది. చేపల పులుసు స్మెల్ అయితే ఎంత బాగుంది మామ, ఎంత గుమగుమలాడుతుంది, మస్తు వస్తుంది అసలు ఇట్లా. ఇంకా చూసుకుంటే ఇక్కడ మనకు షెల్స్ మామ, అదే మనకు సముద్రంలో ఉంటాయి కదా, మనకు షెల్స్తోని చేసిన కూరలు కూడా ఉన్నాయి ఇక్కడ. మస్తు ఉంటాయి. గవ్వలు అంటారు కదా, గవ్వల కూర. ఇంకా ఇక్కడ చూసుకుంటే మనకు నాటుకోడి కర్రీ అంట. సో ఇక్కడ చూసుకుంటే మనకు చికెన్ నూడిల్స్ ఉన్నాయి మామ. ఇంకా చూసుకుంటే ఇదేంది బరూడి మురుగ్ కొఫ్టాడ్ అంట. ఇదేందో ఏమో మళ్ళీ మనకు తెలియదు మామ. సో ఇంకా చూసుకుంటే డిష్లో బిర్యానీస్ చూసుకుంటే మామ, డిఫరెంట్ బిర్యానీస్ ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే జాఫ్రానీ మటన్ బిర్యానీ అంట. సో మస్తు ఉంటుంది అసలు. జాఫ్రానీ బిర్యానీ అంటేనే ఎంత ఫేమస్ తెలుసు కదా. మామూలు బిర్యానీ కంటే జాఫ్రానీ బిర్యానీ బాగుంటుంది. ఇది ఏం చూసారు కదా, చికెన్ దమ్ బిర్యానీ అంట. నాకు తెలిసి చికెన్ దమ్ బిర్యానీ కంటే జాఫ్రానీ బిర్యానీ బాగుంటుంది. ఇంకా చూసుకుంటే స్పానిష్ ఫ్రాన్స్ పైలాన్ అంట. అది ఏందో ఏమో మళ్ళీ రైసే ఉంది మామ. ఇక్కడ చూసుకుంటే స్పానిష్ ఫ్రాన్స్ రైస్. ఇంకా చూసుకుంటే ఇక్కడ చూసుకుంటే మనకు వెజిటేబుల్ బిర్యానీ మామ, దమ్ బిర్యానీ అంట. ఇట్లయితే మనకు మటన్ ఉంది, చికెన్ ఉంది, ఇంకా ఫ్రాన్స్ ఉంది. ఇక వెజ్లో చూసుకుంటే ఇంకా ఇది ఫ్రైడ్ రైస్ ఉంది, వెజ్ దమ్ బిర్యానీ ఉంది. ఇంకా ఇక్కడ చూసుకుంటే ఫ్లాట్ నూడిల్స్ అంట, ఫ్రైడ్ ఫ్లాట్ నూడిల్స్ బాగుంటాయి ఇవి యాక్చువల్గా, మస్తు ఉంటాయి. ఇంకా చూసుకుంటే ఇండోనేషియా వెజ్జీస్ అంట. ఇదేదో కర్రీ ఉంది మామ, ఇండోనేషియన్ వెజ్ కర్రీ అంట. ఇంకా ఇక్కడ చూసుకుంటే పప్పు ఉంది మనకు, ఇండియన్ పప్పు కర్రీ. ఇంకా ఇక్కడ చూసుకుంటే ఇదేదో నూడిల్స్ మామ, ఇది కూడా. సో ఇంకా చూసుకుంటే ఇక్కడ మనకు వెజ్ ఇదేమంటారు వెజ్ కర్రీ ఉంది మామ ఇక్కడ. ఇంకా చూసుకుంటే అక్కడ మనకు వైట్ రైస్ ఉంది. ఇంకా దాబా పన్నీర్ అంట, ఇది పన్నీర్. ఇంకా చూసుకుంటే ఇక్కడ ఇదేదో చోలే మసాలా ఉంది మనకు, చోలే కర్రీ. ఇంకా చూసుకుంటే ఇదేంది పెరుగు ఉంది. ఇంకా ఇదేమంటారు మనకు అదే వంకాయ ఫ్రై ఉంది. ఏవో పాలక్ ఫ్రై అంట. ఇక్కడ మళ్ళీ పప్పు పెట్టిండు, అక్కడ పెట్టిండు, ఇక్కడ పెట్టిండు. ఇంకా చూసుకుంటే ఇక్కడ సాంబార్ ఉంది. చూసుకుంటే ఇక్కడ వైట్ రైస్ ఉంది. ఇక్కడ మిడిల్లో అయితే ఇక్కడ మనకు డిఫరెంట్ సలాడ్స్, షూసీలు, ఇంకా స్నాక్స్ అయితే పెట్టినారు బాబా. సలాడ్స్ అయితే 100 రకాల సలాడ్స్ ఉన్నాయి. సో బాగున్నాయి. షూషీలు కూడా బాగున్నాయి, వేడిగా పెట్టిండే బాగున్నాయి. ఆ వైట్ కలర్ ఒకటి తిన్నా ఇప్పుడే, బాగున్నాయి. ఈ కౌంటర్లో చూసుకుంటే మనకు అదేమంటారు డంప్లింగ్స్ ఉన్నాయి మామ అక్కడ. సో చూసారు కదా, డంప్లింగ్స్ ఉన్నాయి, చికెన్ డంప్లింగ్స్ ఉన్నాయి, వెజ్ డంప్లింగ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సో ఇవైతే మనం రోజు తినేదే మన ఇంటి దగ్గర అయితే స్నాక్స్కి. సో ఇక్కడ చూసుకుంటే మనకు ఇక్కడ నూడిల్స్ కూడా ఉన్నాయి మామ.
ఇంకా అక్కడ చూసుకుంటే అదే నాకు ఇక్కడైతే పన్నీర్ ఉన్నాయి మామ పుల్లలతో. సో ఇది సాతే అంట. సో చికెన్ సాతే, మనకు పన్నీర్ సాతే, వెజ్ సాతేలు. ఇంటర్నేషనల్ స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్ అంట ఇది, అందుకే ఆ సాతేలు ఉన్నాయి. ఇంకా చూసుకుంటే ఇట్లా ఉంది మామ, యాంబియన్స్ అయితే సూపర్ ఉంది మామ, ఎంత పెద్దగా ఉంది. ఇంకా ఇక్కడ చూసుకుంటే నాకు తెలిసి ఇక్కడ మొత్తము మనకు అదేమంటారు కేక్స్ ఉన్నాయి, స్వీట్స్ ఉన్నాయి, సో డెజర్ట్స్ ఉన్నాయి ఇక్కడ. ఇంకా ఇక్కడ చూసుకుంటే చాక్లెట్ది ఉంది అది. ఇంకా ఇక్కడ చూసుకుంటే ఇది యాపిల్ది మామ అది. ఇంకా ఇంకా ఇక్కడ చూసుకుంటే చాక్లెట్స్ కూడా ఉన్నాయి. ఇంకా అదేమంటారు గులాబ్ జామున్ ఉంది, డబల్ కా మీఠా ఉంది. ఇంకా చూసుకుంటే మనకు ఇదేంది కస్టర్డ్ ఉంది. ఇంకా ఇంకేముంది, ఇంకా అన్నీ ఉన్నాయి మామ, అన్ని డెజర్ట్స్ అయితే. ఇక్కడ చూసుకుంటే మనకు లైవ్ అదేమంటారు బార్ కూడా ఉంది మామ. చూసుకుంటే ఇది బారే, ఇంకా లైవ్గా ఉంది. ఇంకా కాక్టైల్స్కి ఇంకా చూసుకుంటే మనకు అక్కడ సైడ్ మనకు ఇండోర్ కూడా ఉంది. ఇండోర్లో వెళ్ళి మనం కూర్చుందాము. ఇదంతా అవుట్డోరే మామ. ఇక్కడ లైవ్ మ్యూజిక్ కూడా చేస్తున్నారు, పాటలు కూడా పాడుతున్నారు, ఇంకా మ్యూజిక్ కూడా కొడుతున్నారు. ఇంకా ఇక్కడ చూసుకుంటే మనకి ఇంకా ఉన్నాయి మామ స్టార్టర్స్, ఇటాలియన్, స్పానిష్, చైనీస్, రంచీని అంట. నాకు తెలిసి ఇవి చీజీ బాల్స్ మామ, ఇవి బాగుంటాయి. ఇంకా ఇక్కడ చూసుకుంటే మనకు పొటాటో ఉన్నాయి, పొటాటో ఫ్రై, ఇవి కూడా బాగుంటాయి మనకు. ఇంకా ఇక్కడ చూసుకుంటే ఇదేంది తిక్కి, ఇదేదో తిక్కి అంట మామ, ఇది వెజ్జీస్ అనుకుంటా మనకు. ఇంకా ఇక్కడ చూసుకుంటే రాజస్థానీ మథానీ అంట, ఇదేదో మనకు ఉన్నాయి మామ. ఇంకా ఇక్కడ చూసుకుంటే టిల్లీ మిల్లీ బేబీ కార్న్ అంట, టిల్లీ మిల్లీ బేబీ కార్న్ బాగున్నాయి మనకు, అదేమంటారు. ఇంకా చూసుకుంటే ఇక జర్మన్ అంట, జర్మన్ది ఏదో స్నాక్స్. ఇంకా ఇక్కడ చికెన్, ఇది చికెన్ ఫ్రై ఉన్నాయి ఇక్కడ. ఇంకా ఇక్కడ చూసుకుంటే ఇది కూడా చికెన్ ఫ్రై మామ, స్పైసీది. ఇది ఇండియన్ నాటుకోడి చికెన్ ఇది. ఇంకా ఇక్కడ డిఫరెంట్ చికెన్స్ అయితే ఉన్నాయి మామ. చూసుకుంటే 2 రకాల సూప్స్ ఉన్నాయి, ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ ఉన్నాయి, పొటాటో బైట్స్ ఉన్నాయి, మనకు బ్రెడ్స్ ఉన్నాయి, ఇంకా చిన్న చిన్న బ్రెడ్స్ ఉన్నాయి, పెద్దవి ఉన్నాయి. ఇంకా మనకు చూసుకుంటే ఇక్కడ ఇదేంది ఆనియన్ రింగ్స్ ఉన్నాయి. ఇంకా చూసుకుంటే మనకు డ్రింక్స్ ఉన్నాయి మామ, మనకు లీచీ డ్రింక్ ఉంది, ఇంకా మ్యాంగో డ్రింక్ ఉంది. ఇంకా ఇక్కడ చూసుకుంటే ఇట్లా ఉంది మామ, ఇప్పుడు వెళ్ళి మనం కుమ్ముదాం. ఇంకా ఇక్కడ చూసుకుంటే మనకు ఐస్ క్రీమ్స్ ఉన్నాయి మామ, డిఫరెంట్ ఐస్ క్రీమ్స్. కోన్ ఐస్ క్రీమ్ ఉంది, కప్ ఐస్ క్రీమ్ ఉంది, మ్యాంగో, వెనిలా అన్ని ఇస్తాడు. ఇంకా ఇప్పుడైతే వెళ్ళి కూర్చొని టేబుల్ అయితే దొరికింది మనకు. ఫస్ట్ డిష్ అయితే వెజ్ తీసుకురా, వెజ్లా కానిచ్చేద్దాం. మనకు బేబీ కార్న్ అంట, మస్తు ఉంది. ఇది ఎట్లున్నాయంటే మనకు అవి ఉంటాయి చూడు, అవేమంటారు ఆక్టోపస్ ఉంటుంది కదా, ఆక్టోపస్ లాగానే ఉన్నాయి అవి. సో బాగుంది మామ, టేస్ట్ కూడా మస్తు ఉంది. ఇంకా బేబీ కార్న్ ఇలాంటిది అయితే నేను ఎప్పుడు తినలే. సో మనం చాలాసారి బేబీ కార్న్ మనము బార్ అండ్ రెస్టారెంట్స్లో అక్కడ వెళ్ళినది, ఇది డిఫరెంట్గా ఉంది కొంచెం. ఇంకోటి చూసుకుంటే ఇది చీజీ బాల్స్ మామ, ఇది ఆల్మోస్ట్ సో చీజీ ఉంది, బాగుంది వెజ్ అయితే. ఇంకా ఇది చూసుకుంటే ఇది పన్నీర్ మామ, పన్నీర్ కూడా కానిచ్చేద్దాం, రాజస్థానీ పన్నీరు. సో టేస్ట్ చూసుకుంటే బాగుంది మామ, సాఫ్ట్గా మెత్తగా చాలా ఫ్రెష్గా ఉంది, బాగుంది, స్పైసీగా ఉంది మస్తు. ఇంకా చూసుకుంటే ఇది చూసుకుంటే ఇది మనకు పొటాటో బైట్స్ మామ, పొటాటోవి, సో క్రిస్పీవి. సో టేస్ట్ చేసి చూద్దాం, బాగున్నాయి మామ ఇవి కూడా చాలా క్రిస్పీగా. ఇంట్లో చాలాసార్లు ట్రై చేసినా కానీ ఎందుకో ఆ టేస్ట్ రాదు అంతే. రెస్టారెంట్ ఇది చూసుకుంటే మనకు చికెన్ ఐటమ్ మామ, నాన్ వెజ్. చూసుకుంటే ఇది స్పైసీ మామ, స్పైసీ మన మాస్టర్ పీస్ వాళ్ళది చికెన్, ఇది స్పైసీ బాగుంది మామ, టేస్ట్ బాగుంది. ఇంకా ఇక్కడ చూసుకుంటే ఇది ఇంకొక చికెన్ మామ, ఇంకొక రకం చికెను. సో ఇది కూడా బాగుంది మామ, మంచిగా బటరీ ఉంది, బటరీ చికెన్ అనుకుంటా, ఇది బాగుంది లోపల బటర్ కూడా, సో సాఫ్ట్గా బాగుంది. ఇంకా ఇక్కడ చూసుకుంటే ఇది మన నాటుకోడి చికెన్ మామ, మన ఇండియన్ స్పైసీ చికెన్ ఇది. సో ఇది కొంచెం గట్టిగా ఉంది, బాగుంది, కానీ కొంచెం స్పైసీగా ఉంది, మస్తు స్పైసీగా ఉంది, టూ మచ్ స్పైసీ. మరి కొంచెం తగ్గిస్తే బాగుంటుంది. నాన్ వెజ్లో ఇది ఇంకొక డిష్ మామ, స్వీట్ సోయా సాస్ చికెన్. ఇది బాగుంటుంది మామ, పక్క మస్తు ఉంది, టేస్ట్ కూడా బాగుంది, స్వీట్గా తీయగా కొంచెం పుల్లగా బాగుంది అసలు. ఇంకా చూసుకుంటే ఒక లీచీ డ్రింక్ అయితే తెచ్చుకున్నాం బాబా. అక్కడ మనకు క్యాన్బెర్రీ ఉంది, ఇంకా అదేమంటారు మ్యాంగో కూడా ఉంది. నాకు లీచీ అయితే నచ్చింది, బాగుంది, టేస్ట్ కూడా మస్తు ఉంది. ఇంకొకటి చూసుకుంటే ఇక్కడ మనకు స్టార్టర్స్లో మనకు మటన్ చాప్స్ అంట. సో మటన్ చాప్స్ కూడా టేస్ట్ కూడా బాగుంది బాబా. సో ఇంకా చూసుకుంటే ఇక బిర్యానీ, ఇక ఎన్ని తిన్నా కూడా బిర్యానీ తినాల్సిందే. మనం మటన్ జాఫ్రానీ బిర్యానీ, అది చూస్తేనే మస్తు అనిపించింది, టేస్ట్ కూడా సూపర్ ఉంది మామ, మెత్తగా సాఫ్ట్గా. ఇంకా మటన్ కూడా మస్తు ఉడికింది, చాలా బాగుంది మటన్ కూడా. సో ఇక్కడ తెచ్చుకున్నావు బాబా మన వాటర్ మిలను, ఇంకా అదేమంటారు పపాయ, ఇంకా బ్రెడ్స్ తెచ్చుకున్నా. సో బాగున్నాయి ఇవి కూడా. ఇంకా చూసుకుంటే
నిజంగా అన్నీ తిన్నాక ఇవి తింటేనే బాగా అనిపిస్తుంది. ఇంకా స్వీట్స్ కూడా తెచ్చుకుంటా నెక్స్ట్ డెజర్ట్స్. ఇంకా గులాబ్ జామున్ నా ఫేవరెట్. డబల్ కా మీఠా కూడా మస్తు ఇష్టం అమ్మ. ఏ రెస్టారెంట్కి వెళ్ళినా పక్కా తింటా నేను బిర్యానీ తర్వాత. ఇంకా కస్టర్డ్ కూడా నా ఫేవరెట్. ఇంకా ఐస్ క్రీమ్స్ కూడా తెచ్చుకున్నాం మామ. ఇంకా ఇదే మామ మన మాస్టర్ పీస్ వ్లాగ్ మస్ట్ విజిట్. అన్నీ చాలా బాగున్నాయి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. లవ్ యూ ఆల్. చలో బాబాయ్.